జరిగింది. ఆ మూమెంట్ లో ఇప్పట్లాగా బిఈ బీటెక్ ట్రెండ్ లేదు, ఓన్లీ బిఏ బీకామ్ బిఎస్సి. సో ఆ క్రమంలోని బిఎస్సి మ్యాథ్స్ తర్వాత ఎంఎస్సి మ్యాథ్స్ ఉస్మానియా క్యాంపస్ లో గవర్నమెంట్ యూనివర్సిటీగా నిలవడం జరిగింది. అప్పుడే మా బ్రదర్ ఫ్యూచర్ కి బీజం పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే అది కాంపిటేటివ్ యూనివర్సిటీ అంటే కాంపిటీషన్ చాలా హెవీ కాంపిటీషన్, ఒకరు కాంపిటీషన్ గా మూడులో ఉండి ఫారెస్ట్ రేంజర్ సెలెక్ట్ కావడం జరిగింది. కమిట్మెంట్, హార్డ్ వర్కింగ్ అండ్ హానెస్ట్, ఈ మూడు వర్డ్లు కూడా సిమిలర్ గా ఉన్న మీనింగ్ అనుకోవచ్చు. కానీ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉన్న పర్సనాలిటీ మన బ్రదర్ అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా హ్యాట్సాఫ్ టు హిమ్, మా బ్రదర్. సో ఒకటి ఏంటంటే, ఈ డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రెస్ కు గురి కావడం జరిగింది. ఇది నౌ యూ ఫీల్ స్ట్రెస్ ఫ్రీగా ఉంది. టేక్ కేర్ అండ్ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. 7.5 years ఇల్లెందు నుంచి వచ్చిన తర్వాత వారు హైదరాబాద్లో చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న విషయాల గురించి మాట్లాడారు. కేవలం నేను అక్కడ ఉన్నది చాలా తక్కువ సమయంలో, ఉన్నదే 10 months ఉన్నాను. ఆ 10 monthsలో కూడా ముందు సాయన్ రావు గారు రేంజ్ ఆఫీసర్ ఉంటే తర్వాత వీరు వచ్చిండు. మాకు అప్పుడు బీడీ లీవ్ సీజన్ ఉండే, అది ఫస్ట్లో ఆయన ఇమీడియట్గా స్టార్ట్ అయిన కొత్తలో బీడీ లీవ్ సీజన్. తెలంగాణ వాళ్ళందరికీ బీడీ లీవ్ సీజన్ అంటే తెలుసు. పిల్లలకు హాలిడేస్ ఉంటాయి, ఫారెస్ట్ ఆఫీసర్లకు ఎండాకాలం లోపల 40-45 రోజులు బీడీ లీవ్స్ గురించి తిరగడమే జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి చాలా తక్కువ, అరౌండ్ 6 months అనుకుంటున్నాను. ఈ వాజ్ ద హెడ్ క్వార్టర్ రేంజ్ ఆఫీసర్ ఫర్ ఎల్లందు సబ్ డివిజన్. ఆ ఎల్లందు సబ్ డివిజన్లో ఉన్నటువంటి 3 రేంజ్లు బయ్యారం, ఎల్లందు అండ్ గుండాల. మధ్యలో ఒకటి కొమరారం ఉండే, ఆ కొమరారం డిఎఫ్ఓ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇల్లందుకు నుంచి గుండాలకు చూసుకుంటూ పోవాలి. అంటే కొమరారం జ్యూరిస్డిక్షన్ అంతా పాస్ అయి మళ్ళా గుండాలకు పోవాలి. వీరి జూనియర్లు ఆయన మాకంటే ఎక్కువ పడ్డాడు. 89-86 నుంచి కొట్లాడితే 94లో క్లియర్ అయిన కేసు. వారు తర్వాత కూడా దాదాపు 10-12 సంవత్సరాలు కొట్లాడి ఫైనల్గా తీసుకురావడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ ఐ కంగ్రాచులేట్. ఇక్కడ రిటైర్మెంట్ అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. ఈ స్టేషన్లో ఎక్కుతాం, అది మన సర్వీసు. స్టేషన్లో దిగడం, మన గమ్యస్థానం చేరుకోవడం అనేది ఇక్కడ రిటైర్మెంట్. ప్రతి వ్యక్తి ఉద్యోగంలో చేరిన వ్యక్తికి తప్పదు, ఇవాళ కాకపోతే రేపు. కానీ ఈ మధ్య పీరియడ్ లోపల మనం ఏం చేసినాము, ఏ విధంగా ఉన్నామన్న దాని గురించే మనం మాట్లాడుకుంటాం. మిత్రులు ప్రతి వ్యక్తి చెప్పినారు, ఇంక్లూడింగ్ అవుట్ సైడ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. సో ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా ఒక నమస్కారం. ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి శ్రీమతి అండ్ శ్రీ కృష్ణ గారు, అదేవిధంగా చీఫ్ గెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ప్రియాంక వర్గీ. డిపార్ట్మెంట్లో ఎంట్రీ ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాం. అప్పుడు కృష్ణ చాలా సీరియస్ గా మెయింటైన్ చేసేది. మేమంతా జూనియర్లు అయిపోయేసరికి కొద్దిగా సీరియస్నెస్ గా మెయింటైన్ చేశాడు. బట్ తర్వాత ఈ వాజ్ వెరీ మింగిల్ విత్ అస్. చాలా చక్కగా మేము కలిసి ఉద్యోగం చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఏంటంటే ఇప్పుడు అందరూ డ్యూటీ గురించి మాట్లాడారు. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డ్యూటీ చేస్తూ కూడా ఎంజాయ్ చేశాం. ఎంటైర్ సర్వీస్ లో మాకున్న 30-35 years ఆఫ్ సర్వీస్ లో కూడా మేము ఉద్యోగం చేస్తూ కూడా ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కూడా వి ఎంజాయ్డ్ అవర్ సర్వీస్. డిపార్ట్మెంట్ అది మేము ముఖ్యంగా చేసింది, నేర్చుకున్నది కూడా. మేమంటే వీ హావ్ డన్ సో మెనీ యాక్టివిటీ చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణ గారు ఇల్లెందులో కూడా చాలా కష్టపడి వాళ్ళకున్న అప్పుడున్న కొద్దిగా ఎస్టిమేట్ ప్రాబ్లం వల్ల కూడా చాలా ఇంటీరియర్ ఏరియాస్లో కూడా పోవడానికి చాలా డిఫికల్టీస్ ఉన్నాయి.
అప్పుడు జీప్స్ కూడా ఉండేవి కాబట్టి 2 వీలర్స్ తిరగడం జరిగేది. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా బీటీసీ సీజన్లో కూడా మంచి అప్పుడే మాకు ఓన్లీ జీప్స్ ఇచ్చేది. ఆ 1 మంత్ జీప్లు ఇచ్చేది. ఆ జీపుల్లో కూడా మంచి సమ్మర్లో lakhs of rupees, అరౌండ్ 5 to 6 lakhs rupees జీప్, ఓపెన్ జీప్లో బ్యాక్ సైడ్ వేసుకొని బస్తాలలో అమౌంట్ కట్టి, అప్పుడంతా కూడా 500 రూపీస్ నోట్స్ లేవు, 100 రూపీస్, 50 రూపీస్ నోట్స్, 10 రూపీస్ నోట్స్ బస్తాలలో వేసుకొని వితౌట్ ఎనీ సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం లేకుండా మేము తీసుకెళ్లేది. ఆ విధంగా మేము హార్డ్ వర్క్ చేసి ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా ఏంటంటే మేము ఎన్నో రకాలుగా ఇంటర్నల్ గా మాకు ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా అసోసియేషన్ పరంగా వీ యూస్ టు బి వెరీ యాక్టివ్. ఇప్పుడు ఖమ్మం సర్కిల్ అరౌండ్ 40 మెంబర్స్ ఆఫ్ ఎఫ్ఆర్ఓస్ ఉండడం జరిగింది. అసోసియేషన్ కూడా మేము యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాము. ఆ ఖమ్మం సర్కిల్లో ఉంటూనే మేము స్టేట్ లెవెల్ అసోసియేషన్ కూడా యాక్టివ్ గా రావడం జరిగింది. ఎన్నో రకాల యాక్టివిటీస్ చేసి ఎన్నో రకాల సమస్యలను కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది. సో వీ ఎంజాయ్డ్ ఇన్ అవర్ సర్వీస్. అదేవిధంగా కృష్ణ గారు కూడా చాలా కష్టపడి ముఖ్యంగా ఇల్లందు ఆయన బట్ అవన్నీ కూడా ఓకే. ఎనీవే వీ ఎంజాయ్ డూయింగ్ ద డ్యూటీ అండ్ ఐ విష్ కృష్ణ ఆల్ ద బెస్ట్. మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని చెప్పి మీ పిల్లలు సిన్స్ ఈజ్ సన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ ఐ థింక్ సో. అదేవిధంగా అవర్ డాటర్ ఆల్రెడీ కంప్లీటెడ్ బీటెక్ ఫ్రమ్ నారాయణమ్మ కాలేజ్. మా డాక్టర్ కూడా అందు నుంచి కంప్లీట్ చేస్తుంది. సో ఐ హోప్ దే విల్ బి సెటిల్ వెరీ సూన్ ఇన్ గుడ్ పొజిషన్స్. అదేవిధంగా మీ ఒక రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ బి చెప్పడం జరిగింది. అయితే అది ఒక రోజులో వచ్చింది కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలిసి చాలా కష్టపడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈరోజు డిపార్ట్మెంట్లో తను ఏంటో ప్రూవ్ చేసుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈ స్థాయిలో ఉండడం అనేది ఫ్యామిలీ మెంబర్స్గా మేము చాలా గర్వపడుతున్నాం. అయితే ఈ ఇష్యూ పక్కన పెడితే చిన్నప్పటి నుంచి మా అన్నయ్యతో నాకు ఉన్నటువంటి అనుబంధం కానీ, ఈరోజు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిఐగా ఉండడం కానీ, దానికి మా అన్నయ్య నాకేం చేశాడు అనేది నాకు గుర్తున్నంత వరకు ఒక 2 నిమిషాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 10th తర్వాత గిరిరాజ్ కాలేజ్కి నిజామాబాద్కి వెళ్ళాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఎంఎస్సి చేసుకుంటూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా సెలెక్ట్ కావడం జరిగింది. అయితే నా చదువు అనేది అంటే నాకు సరిగా లేని సమయంలో నన్ను హైదరాబాద్కు తీసుకుపోవడానికి మా పేరెంట్స్ ఎవరు కూడా ఒప్పుకోకపోతే, ఇక్కడ ఉంటే లైఫ్ సరిగా ఉండదు అన్న ఉద్దేశంతో మా పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళతో గొడవ పెట్టుకొని నన్ను హైదరాబాద్కి, అంటే నేను హైదరాబాద్కి వెళ్ళడంలో ప్రధాన పాత్ర మా కృష్ణయ్య. అప్పటికి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు. సో అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, అస్సాంకు వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చిన ప్రతిసారి యూనివర్సిటీకి వచ్చి నా బాగోగులను తెలుసుకుంటూ లైఫ్ సెటిల్మెంట్ ఏంటి, ఎలా ఏంటి అనేది ప్రతిదీ కూడా కనుక్కోవడం అయిపోయింది. తర్వాత ఇల్లెందు నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ప్రతి విషయంలో అంటే దాదాపు 15 తీసుకునేది, ఎన్నిసార్లు తీసుకున్నా గదే ఫోటో గదే రిజల్ట్ ఉంటుంది. కానీ ప్రతిసారి ప్రింట్అవుట్ తీసుకొని ఏమొస్తుంది, వస్తుందా రాదా, జాబ్ వస్తుందా రాదా, ఎట్లా ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఒక 10 రోజులు వరుసగా ఏపీఎస్కి వెళ్ళేది. అంటే అంత కేరింగ్, అంటే అంత తను తపన పడేది సెటిల్మెంట్ కోసం. అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఎన్నో ఇబ్బందులు. అలాంటి సమయంలో అంటే నన్ను ఒక బరువు అనుకోకుండా, నన్ను ఒక కష్టం అనుకోకుండా నాకు అన్ని రకాలుగా, అంటే ఎన్ని రకాలుగా హెల్ప్ చేయాలో అన్ని రకాలుగా హెల్ప్ చేశారు. నాకు ఫైనాన్షియల్గా అసలు నాకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నదో తెలియదు. అన్ని రకాలుగా అంటే నా ఆకలి తీర్చడంలోనైతే ఎప్పుడు ఫోన్ చేసినా తిన్నావా, ఫస్ట్ అడిగే క్వశ్చన్ తిన్నావా, అట్లా నా ఆకలి తీర్చడం ఎన్ని వందల సార్లు నా ఆకలి తీర్చిండో కౌంట్లెస్. నాకు ఎన్నిసార్లు పాకెట్ మనీ హెల్ప్ చేసిండో. అంత ఇబ్బందులో ఉన్నప్పుడు నేను ఈరోజు అంటే నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటున్నానంటే, ఈరోజు నేను ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నేను ఈరోజు ఉన్నాను అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ముందుకు నడిపించి నాకు ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి మా కృష్ణ అన్న. ఇది చాలా మందికి తెలియని విషయం. అందరూ
లో కూడా సిఐగా చేస్తున్నా అంటే దాని వెనుక 100 to 200% మా అన్న చేసిన ఎఫర్ట్స్. ఎందుకంటే ఏం చేసిండు, ఎలా చేసిండు అనేది నాకు తెలుసు. సో అలాంటి కృష్ణన్న యొక్క లైఫ్ రాబోయే రోజులు మరింత సంతోషంగా, మరింత ఆనందంగా ముందుకు పోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ జయంతిక్స్ గారికి నేను ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఇయర్స్ నుంచి సార్ దగ్గర సబార్డ్గా పనిచేశాను. హెచ్ఎండీలో చేశాను, హైదరాబాద్ డివిజన్లో చేశాను. ఐ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్. మంది ఆఫీసర్లకు ఆ కెపబిలిటీ ఉంటుంది. సో చాలా నేను అందులో పని నేర్చుకున్నాను. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ ఐ సీన్, అండ్ ఇట్ వాస్ మై ప్రివిలేజ్ టు వర్క్ అండర్ హిమ్ ఫర్ ద పాస్ట్ 15 to 20 years, and I learned a lot from him. And thank you, and I wish him a happy and peaceful return. ನಮ್ಮ ఇన్ఛార్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ జోజీ గారు కూడా మా డిఎఫ్ఓ గారే. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి అదేవిధంగా డిపార్ట్మెంట్ ఇతరులు, బంధువులు, స్నేహితులు అందరికీ నమస్కారం. నా వైఫ్ డాక్టర్ శైలజ, గీత ఇద్దరు వరంగల్లో క్లాస్మేట్స్ ఎంఎస్సిలో. తర్వాత నా పెళ్లికి ముందే గీత పరిచయం. అదేవిధంగా వాళ్ళు ఇల్లందులో పనిచేస్తున్నప్పటి నుంచి ఇల్లందులో వాళ్ళు పడ్డ కష్టాలు మేము ఎప్పుడైనా ఫ్యామిలీ గ్యాదరింగ్లో తెలుసుకునే వాళ్ళం. తర్వాత ముఖ్యంగా హైదరాబాద్కు రావడం, హెచ్ఎండిలో జాయిన్ అయ్యే క్రమంలో అది రావడం కూడా చాలా ఇబ్బంది ఉండే. అప్పుడు చాలా ఎంతో వ్యయ ప్రయాసాలు, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కానీ హైదరాబాద్కు వచ్చే పరిస్థితులు. కానీ అప్పుడు నాకు తెలిసి ఇల్లందులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన హైదరాబాద్ రావాలనుకున్నాడో, లేకపోతే ఇక్కడ ప్రొఫెషనల్గా ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే ఆలోచనతో వచ్చినా నాకు తెలియదు అప్పుడు. కానీ ఆ క్రమంలో నేను కూడా ఆయనకు కొంచెం ముందుండి హైదరాబాద్ రావడంలో తోడ్పడ్డాను. తర్వాత ఆయన ప్రస్థానం అంతా మీకు అందరికి తెలిసిందే. అక్కడ చేసినమేమో కానీ ఆయన డిపార్ట్మెంట్ చేసినటువంటి సేవలు నేను కళ్ళ ముందల ఆద్యంతం చూసిన. ఎందుకంటే మేము చాలా ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం ఫ్యామిలీస్. కానీ ఇప్పుడే నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చినాక నాకు టైం దొరకట్లేదు, కలిసే వీలు కలగట్లేదు. కానీ ఈజ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు ద డిపార్ట్మెంట్. నేను చూసేవాడిని ఆయన ఫ్యామిలీ గ్యాదరింగ్లో కూర్చున్నప్పుడు కూడా ఫోన్ కాల్స్ వచ్చేవి. ఐ యూస్ టు అబ్జర్వ్ హిమ్. అంటే ఒక పై ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంత అటెంటివ్ గా, ఎంత డిసిప్లిన్ గా, ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఆన్సర్ చేసేవాడో నేను కూడా నేర్చుకున్నా. ఎందుకంటే నేను ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేయలేదు కాబట్టి నేను బేసికల్ అడ్వకేట్. నేను టర్న్ ఇంటూ దిస్ ప్రొఫెషన్ లేటర్ ఆన్. సో ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి నేర్చుకునే మన దగ్గర నేను చెప్తున్న పర్సనల్ గా కృష్ణ గారి నుంచి నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఆయన డిసిప్లిన్, ఆయన కమిట్మెంట్, అవన్నీ చూసుకొని ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ లో కానీ పిల్లల